శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా మరి మీరెలా. ఉదయాన్నే ఒక సూర్యోదయ వేళ సూర్యుడి ప్రయాణం అలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ దివాన్ మీద ఇలా ఈ పొజిషన్లో ఇలా కూర్చుంటే ఆ కిటికీల్లోంచి ఆ సూర్యుని కిరణాలు ఈ ప్లేస్లో పడుతూ ఉంటే సూర్యుడిని మనం కళ్ళతో చూడొచ్చు. మా హాల్లోంచి ఇలాగా చాలా బాగుంటుంది. కంప్లీట్ లైఫ్ అంతా కూడా సూర్యుడి కంటే ముందు లేచిన వాడికి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది, మానసికంగా కూడా చాలా బాగుంటుంది. ఒక మనిషి లైఫ్లోని పుట్టిన తర్వాత చనిపోయే వరకు కంప్లీట్గా ఎలాంటి సిచ్యుయేషన్స్లోనైనా సరే మొహం మీద నవ్వు చెదరకుండా ట్రావెల్ అవ్వడం అన్నది అదొక అదృష్టం. అట్లాగే ఒక మనిషికి ఊహ వచ్చిన దగ్గర నుంచి తనకు అవకాశం ఉండి అంటే తిరగగలిగే వయసు ఉన్నంత వరకు, చేతిలో ఉన్నంత వరకు కంప్లీట్గా సూర్యుడి కంటే ముందు లేవగలిగితే ఆ లైఫ్ వేరు. ఇవన్నీ పుస్తకాల్లో రాసుకోవడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా అంత కష్టం. ఎందుకనంటే మనకి చెడు బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, మంచి చేదుగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ, కానీ మనకి తినబుద్ధి కాదు. మనకి ఏదైతే నచ్చుతాయో రుచిస్తాయో అవన్నీ మన ఆరోగ్యాన్ని పుట్టదాగలు చేసేస్తాయి, కానీ మనకు అయ్యే ఇష్టం. ఈ చెవులు ఉన్నాయే చెత్తను వినడానికి చాలా ఇష్టపడతాయి, ఈ కళ్ళు ఉన్నాయే చెత్తను చూడడానికి చాలా ఇష్టపడతాయి. ఇది రాంగు ఇది రైటు అన్నది ఉండదు. ఇవాళ రైట్ అన్నది రేపు రాంగ్ అవుతుంది, ఇవాళ రాంగ్ అన్నది రేపు రైట్ అవుతుంది. దీనికి కూడా శిలాశాసనాలు ఏమీ లేవు. మనకి నచ్చినట్టుగా పక్కవాడికి అన్యాయం చేయకుండా మనం హ్యాపీగా ఉండడమే లైఫ్. నాకు తెలిసినంత వరకు మన బ్రతికేదో మనం బ్రతకడం, మన వల్ల పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం హాయిగా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతే చాలు. మనం ఏమి సాధించాల్సిన అవసరం లేదు. కిటికీలో వచ్చి ఎండ భలే పడుతుంది కదా. అవును, చాలా బాగుంది. నేను ఇది వరకు ఈ మనీ ప్లాంట్ మొక్కలు పాడైపోయి ఏటి మధ్యన పాడవట్లేదని అనుకున్నాను. అప్పుడు అర్థమైంది నాకు సూర్యరశ్మి కరెక్ట్గా ఆ 4 గంటల మీద పడుతుంది. అందుకని ఈ వారం రోజులు 10 రోజులైనా ఎన్నాడైనా తాజాగా ఉంటున్నాయి. ఇది వరకు అసలు ఎండ తగ్గకపోతే పాడయ్యి కొద్దిగా. అటుకులు ఉప్మా. అటుకులు ఉప్మా జావను వేసేసుకో. జావ తాగాల్సిందే. జావ నువ్వు తాగే. ఈ మధ్యన జావ తాగడానికి దొంగ అయిపోయింది మీకు. జావ నువ్వు తాగే, తోడి జావ నువ్వు తాగే అమ్మా. ఆ ఉప్మా అమ్మా నాకు పట్టుకొచ్చి జావ తాగితేనే ఉప్మా. టీ ఇచ్చాను ఇప్పుడు, మళ్ళీ ఇంకోసారి టీ తర్వాత జావ ఇస్తాను, జావ తర్వాత ఉప్మా ఇస్తాను, ఆ తర్వాత టీ ఇస్తాను. అందుకని జావ వద్దాం నాకు. తాగాల్సిందే. జావ తాగితే ఇవన్నీ ఈ ఏదో పనులు చేయడానికి అవసరం లేదు. ఏదో పనులు టీ టిఫిను చిల్లర తిల్లు ఆ ఆపడం కోసమే జావ. అవి తింటే బాగుంటున్నాయి. అందువల్ల జావ తాగితే ఇవన్నీ ఆపాలి. ఏదైనా సరే పద్ధతిగా ఉండాలి అని అంటే కష్టం. ఉండాల్సిన వయసు వచ్చింది కాదు. జనరల్గా ఒక మంచి మాటగా మాట్లాడాలి కష్టం. నోట్లోంచి ఏదో మాటలు వస్తాయి. ఏవైతే బాగోని ఉంటాయో అటువైపు చూడాలనిపిస్తూ ఉంటుంది. ఏదైతే నోటికి రుచిగా ఉంటాయో ఎన్ని ఆరోగ్యాన్ని పాడు చేసి అయ్యే తినాలనిపిస్తుంటుంది. మంచిగా ఉండే మాటలేవి కూడా చెవులకు రుచించవు. అందువల్ల మనిషి ఎప్పుడు కూడా ఇటువైపు దూరడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చెడు అర్థమైనంత ఈజీగా, చెడు ఎక్కినంత ఈజీగా ఫుడ్ విషయంలో ఎక్కదు కదా మంచి. అవునవును. అంటే పొద్దున్నే మనం ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం కదా, అందుకని మరీ అంత చిక్కగా ఎక్కువగా పెట్టట్లేదు. నేను ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసేస్తున్నాను. ఓకే ఏంటి ఇప్పుడు ఎక్సర్సైజ్ అలా అయినా పర్వాలేదు, నేను జాబ్ ఇచ్చేదాకా చేస్తూ ఉండండి. జాబ్ ఇచ్చేదాకా చేస్తూ ఉండండి. జాబ్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ చేయండి. టిఫిన్ ఇచ్చి లోపల మన ఎక్సర్సైజ్ అన్నీ ఎలా ఉంటాయి? 6 నిమిషంలో ఇలాగా వాకింగ్ చేస్తుంటాం. ఏదో వర్కౌట్ లాగా ఉంటేనే బాడీకి పడుతుంది. వర్కౌట్ లేకపోతే బాడీకి ఏది పడదు.
వెళ్ళండి, వెళ్ళి టిఫిన్ పట్టుకొచ్చేయండి. టిఫిన్ పెట్టరా కాఫీ తినేసాం, ఆ? ఇప్పుడు టిఫిన్ తాగేద్దాం. ఏం తినేసారు? కాఫీ తినేసాం, టిఫిన్ తాగేద్దాం. వెళ్ళండి, వెళ్ళి టిఫిన్ పట్టుకొచ్చేయండి. తాగి టిఫిన్ ఇంకోసారి కాఫీలు కూడా పట్టుకొచ్చేయండి. కాఫీలు ఆ. టిఫిన్లు తాగి తినే ఉంటాయి.